హాయ్ అండి, మళ్ళీ అయితే చక్రాలు చేస్తున్నాను చూడండి. మొన్న ఫుల్ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ షార్ట్ వీడియోలో నేను మొత్తం ప్రాసెస్ అంతా చేసి పెడుతున్నాను చూడండి. నేను నెల నెల చేసి స్టోర్ పెట్టుకుంటానని చెప్పాను కదా ఈ స్నాక్స్కి. నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మనకి కేజీ బియ్యం పిండిలోకి 100 గ్రాముల శనగపిండి సరిపోతుందండి. అలాగే తగినంత ఉప్పు, కారం, వామ్ పౌడరు 2 స్పూన్స్ వామ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపి నెయ్యి వేడి చేసి ఆ నెయ్యి పోసుకొని మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళతోటి ఈ పిండి అంతా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలిపేసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక్క పావు గంట అలా ఉంచి ఆరకూడదండి. పిండి ఆరితే మళ్ళీ మనకి సరిగ్గా రాదు. ఇట్లా నేను డాబా పైన చేసుకుంటానని చెప్పాను కదా. ఏ పిండి వంటలు చేసినా కొంచెం పెద్ద వంటలు ఏదైనా చేయాలంటే నేను డాబా పైన చేసుకుంటాను. షాడో ఉంది, కొంచెం ముందుకు జరిపేసుకొని నేడు కోసం ఎలా చేసేసుకుంటాను. గన్ షాట్ తోటే చేస్తానన్నాను కదా. ఈ గన్ షాట్ తోట అయితే మనకి ఏంటంటే హ్యాండ్స్ నొప్పి రావు, చేతులు నొప్పి రావు. ఎన్ని వేసినా కూడా చక్రాల గిద్దలతో వేస్తే మనకి చేతులు నొప్పి వచ్చేస్తాయి. ఈ చక్రాల వరకు అయితే ఎన్ని అయినా సరే నేను ఒకదాన్నే చేసేస్తాను. వేరే చక్కలో ఇంకా వేరే వాటికైతే ఇంకొక మనిషి తోడు కావాలి కాబట్టి అవి వీటికైతే కావాలి. దీనికైతే నేను ఒకదాన్ని చేసుకుంటాను. చూడండి, ఇలా మనకి విడిపోతాయి. ఇలా విడిపోయినాయి అంటే మనకు బౌల్ ఎక్కువ వచ్చిందని అర్థం. అయిపోయింది. ఇలా సర్వ్ చేసి పెట్టుకుంటాను. నేను చక్కలో చక్రాలు 2 కలిపి ఒకే రోజు చేశాను. ఈ 2 కలిపి వస్తాయి చూడండి. చక్కల వీడియో సపరేట్గా నేను ప్రాసెస్ పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.